నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. धीरज रेड्डी नामदेश, ज्योति रेड्डी नामदेश, शिवारेड्डी नामदेश सह कुटुंब इष्ट दैवं समर्पयिंచి ఆంజనేయ వదిలే వదిలే ఈరోజు మన పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి పాలపాటి ఆంజనేయ స్వామి ఆలయానికి రావడం జరిగింది. ఈరోజు హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మన కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున మన మైనోతి అన్న గారు ఈ ఆలయానికి దర్శనానికి ఇచ్చేశారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన పాలపాటి ఆంజనేయ స్వామి వారికి 501 టెంకాయ సమర్పించుకోవడం జరిగింది. ఈ మన ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మన ప్రీతం నాయకుడు మన మక్బులన్న గారు కదిరి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవాలని, అదేవిధంగా హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా శాంతమ్మక్క గారు కూడా అదేవిధంగా అత్యధిక మెజార్టీతో గెలవాలని, ఎక్కువ సీట్లతో జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం అవుతారని మన పాలపాటి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి మక్బులన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మనోధైర్యంతో ఉండి అన్న అసెంబ్లీకి పోయి మన నియోజకవర్గంలో అభివృద్ధికి తోడ్పడతారని ఈ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నల్లజరు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
కొద్దిగా ఎన్నికి రాలబ్బా మీరు సైడ్ రాలబ్బా కొంచెము రైట్ నా జాగ్రత్త చూసుకొని ఎండాకాలం స్టేషన్ ఎక్కడేం డిపార్ట్మెంట్ ఎవరు ఉండాలి కదా స్టేషన్ ఎవరు ప్రాంత ప్రజలకి నాయకులకి అన్ని పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా నమస్కారం. కదిరి పోలీసుల నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రేపు కౌంటింగ్ 4వ తేదీన జరుగు కౌంటింగ్ సంబంధించి పోలీసులు మేము చేస్తున్న కొన్ని వర్క్స్, తర్వాత మేము ఇస్తున్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పబ్లిక్ డౌన్ మీడియా ద్వారా గ్రాస్ రూట్ లెవెల్ వరకు అన్నీ రీచ్ అయ్యి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పాటించి కౌంటింగ్ రోజున తర్వాత కూడా ఈ రోజు 1వ తారీఖు ఈ రోజు సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ నుండి కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఎటువంటి వైలెన్స్ యాక్టివిటీస్ జరగకుండా ప్రశాంతంగా ప్రజలు ఇచ్చే తీర్పుని నాయకులందరూ ఫాలో అయ్యి దాన్ని యాక్సెప్ట్ చేసి కదిరిలో ప్రజెంట్ ఉన్న ఈ ప్రశాంతత వాతావరణాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ పోలీస్ సైడ్ నుండి మేము చేస్తున్న కొన్ని ఆల్రెడీ సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి రెగ్యులర్గా కార్డినల్ సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. ఈ భాగంలో ఈరోజు కదిరి 1 జూన్న కదిరి టౌన్లో 640 kgs క్రాకర్స్ సీజ్ చేశాము. దీనికి తోడు ఇన్ అడిషన్ అన్ని మండలాల్లో కూడా కదిరి సబ్ డివిజన్లో ఉన్న అన్ని మండలాల్లో కూడా రెగ్యులర్ ఆపరేషన్స్ జరుగుతూ అన్ని పెట్రోల్ బంకులకి, లాడ్జెస్కి, హోటల్స్కి ఎక్కడైతే పర్సన్స్ని అనాథరైజ్డ్ పర్సన్స్ని గ్యాదర్ అయ్యి ఉంటారో వాళ్ళ అటువంటి అకామిడేషన్ సెంటర్స్ అన్నిటికీ కూడా మేము నోటీసులు జారీ చేశాము. తర్వాత లూజ్ పెట్రోల్ ఎక్కడ కూడా ఈ లూజ్ ఆయిల్స్ ఏవి కూడా సేల్ అవ్వకుండా ఉండడానికి కదిరి సబ్ డివిజన్లో ఉన్న 26 పెట్రోల్ బంకులకి నోటీసులు ఇచ్చాము. తర్వాత రెగ్యులర్గా అన్ని చోట్ల కార్డినల్ సర్చ్ ఆపరేషన్ జరిగి చాలా చోట్ల మేము ఐడిఆర్ యాక్ట్, కర్ణాటక మద్యం ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. పోలీస్ సైడ్ నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పబ్లిక్కి, పొలిటికల్ పార్టీస్కి మనకి 144 CRPC అమల్లో ఉంది. దీనికి తోడు 30 పోలీస్ యాక్ట్ అండ్ ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది. కాబట్టి 144 CRPC ప్రకారం ఎక్కడ కూడా జనాలు గుమికూడడానికి వీల్లేదు. ఎవరైనా గుమికూడితే, ఈ వైలేషన్స్ ఎవరైనా పాల్పడితే పోలీస్ సైడ్ నుండి మేము అన్ని విధాలుగా గట్టి చర్యలు తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. ప్రజల్ని కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఏదైనా సర్క్యులేట్ అయితే ఆ న్యూస్ బేస్ చేసుకొని వాస్తవం ఏంటో తెలుసుకోకుండా ఆ న్యూస్ ఆధారంగా ఒకరిలో ఒకరు ప్రలోభాలను చేసుకోవడము, ఒకరిలో ఒకరు ఇష్యూస్ క్రియేట్ చేసి, వైలెన్స్ క్రియేట్ చేసి జిల్లాలో ఉన్న పర్టికులర్లీ కదిరి సబ్ డివిజన్లో ఉన్న ప్రశాంత వాతావరణం ఎవరైనా చెడగొడితే వాళ్ళపైన కఠిన చర్యలు IPC సెక్షన్స్ కింద, తర్వాత RP యాక్ట్ కింద ఇవన్నీ కూడా మేము గట్టిగా వాళ్ళపైన యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పార్టీస్ అందరూ కూడా మేము లోకల్ లీడర్స్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు మీ పార్టీ క్యాడర్ని అంతా కూడా సెన్సిటైజ్ చేయండి, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎవరు కూడా
వైలెన్స్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఎవరు కూడా ఈ రోజు ఈవినింగ్ నుండి ఎగ్జిట్ పోల్స్ నుండి మనకు ఆల్రెడీ 14th May నుండి బిఫోర్ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుండి మనకి స్టేట్ వైడ్ 144 అమల్లో ఉంది. బట్ ఇప్పుడు పోలింగ్ డే రోజు నుండి ఇంకా స్ట్రిక్ట్గా మనం 144 CRPC అమలు పరుస్తున్నాము. ఇప్పుడు ఎవరైనా గుంపులుగా తిరిగితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. పోలీస్ సైడ్ నుండి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని విధాలా మేము బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజల వంతు ప్రజలు మాకు సహకరించాలి. ఏదైనా ఉంటే ఎక్కడైనా ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ ఉంటే అది లోకల్ పోలీస్ SHO నోటీస్కి తీసుకొచ్చి దాని ప్రకారమే లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సిందే తప్ప ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళు ఇంకొకరి పైన దాడులకి కానీ అటాక్స్కి కానీ దేనికి కూడా పాల్పడకూడదని మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. మా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి అన్ని జాగ్రత్తలు మేము ఇప్పటికి తీసుకున్నాము. కౌంటింగ్కి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మేడం, మన డివిజన్ పరిధిలో ఎంతమంది రౌడీ షీటర్లని బైండ్ ఓవర్ చేస్తారు? మనకి కదిరి బైండ్ ఓవర్ మనము ట్రబుల్ మాంగర్స్ ఇవన్నీ ప్రీవియస్ గతంలో జరిగిన ఎలక్షన్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అదర్ ట్రబుల్ మాంగర్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి దాదాపు 2000 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. జూన్ 4వ తారీఖున ఈ అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ ఎలక్షన్ సంబంధించిన కౌంటింగ్ ఉందని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో భాగంగా సీనియర్ ఆఫీసర్స్ మా డీజీ సార్ అండ్ SP సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ప్రతి చోట కూడా మేము కార్డినల్ సర్చ్ ఆపరేషన్స్ నిర్వహించడం జరిగింది. ఆ భాగంలో కార్డినల్ సర్చ్ ఆపరేషన్లో భాగంగా ఈరోజు మార్నింగ్ కదిరి టౌన్ CA పుల్లయ్య గారు అండ్ SI బాబ్జాన్ మరియు టీం అంతా కలిసి మూర్తిపల్లిలో కార్డినల్ సర్చ్ ఆపరేషన్ చేస్తుండగా మనకి ఒక ఇంట్లో టోటల్ 2 lakhs వర్త్ 640 kgs క్రాకర్స్ ఐడెంటిఫై చేసి పోలీస్ ప్రొసీడింగ్స్ ప్రకారం దీన్ని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందరికీ తెలుసు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ క్రాకర్స్ కానీ పేల్చడము నిషేధం అని అందరికీ తెలుసు. కానీ ఆ రోజు పొలిటికల్ పార్టీస్కి ప్రొవైడ్ చేయడానికి ఒక వ్యక్తి ఇవన్నీ కూడా అతనికి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా మన కదిరి సబ్ డివిజన్లో ఎక్కడ కూడా మనకి పర్మనెంట్ స్టోరేజ్ పాయింట్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్స్ కానీ లేవు. అయినప్పటికీ అతను ఇల్లీగల్గా ఇవన్నీ పొజిషన్లో ఉండడం వల్ల మేము ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. గత 2 దశాబ్దాలుగా కదిరి ప్రాంతంలో చిరుధాన్యాల మీద మిల్లెట్స్ మీద పనిచేసినటువంటి శ్రీ దినేష్ గారిని ఈరోజు కలవడం జరిగింది. వారితోటి ఈ ప్రాంతంలో ఏ రకంగా ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయొచ్చో వారితో చర్చించడం జరిగింది. వారు మంచి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో అంతర్ పంటగా ఈ యొక్క మిల్లెట్స్ని వేస్తే బాగుంటుందని చెప్పి వారు అడ్వైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సబ్సిడీ ధరల మీద చిరుధాన్యాలు కూడా పంపిణీ చేయాలని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ రకంగా ఇస్తే కూడా రైతాంగానికి అంతర్ పంటగా రైతులకి పంట మార్పిడి ద్వారా కూడా ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా వారు విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని ఈ సందర్భంగా వారికి చెప్పడం జరిగింది. మండలంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమంటే, ముఖ్యంగా 4వ తారీఖు కౌంటింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్ జరిగే సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా ఈ రౌడీస్కి కౌన్సిలింగ్ ఇచ్చినాము. ట్రబుల్ మాంగర్స్ కూడా మా అదుపులోకి తీసుకొనేసేసి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చినాము. ముఖ్యంగా 4వ తారీఖు కౌంటింగ్ సందర్భంగా చెప్పేది ఏమంటే, ఏ పార్టీ గెలిచినా మీరు దాన్ని ఒక అంటే దాన్ని ఒక స్థిర ప్రజ్ఞతో మీ పార్టీ గెలిచలేదు, అవతల పార్టీ గెలిచింది, మా పార్టీ ఓడిపోయింది అనేది చెప్పకుండా మీ పని మీరు చేసుకోవాలి. అది స్పోర్టివ్గా తీసుకోవాలి. రెండోది ఏమంటే, దీని సందర్భంగా గెలిచిన రోజు ఎవరు కూడా పటాపాగులు కాల్చడం కానీ
ఈ యొక్క ర్యాలీలు చేయడం కానీ సభలు సమావేశాలు కానీ చేయకూడదు. అదేవిధంగా ఈ 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉంది కాబట్టి ఎటువంటి సభలు సమావేశాలు కానీ బైక్ ర్యాలీలు కానీ ఏం చేయకూడదు. ఆ రోజు ఎవరింట్లో వాళ్ళు ఉండాలి, అంతేగాని బయటికి రాకూడదు. వచ్చి ఏదైనా కేకలు వేయడం కానీ వేరే చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటుంది. అంటే నేను చెప్పేది ఒకటి ఎవరు గెలిచినా కూడా స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళంతా వాళ్ళు ఉండాలి, అంతేగాని దీన్ని వేరే విధంగా తీసుకొని మీరు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. సార్ మన పరిధిలో ఏ గ్రామాలు మన పరిధిలోకి వస్తాయి సార్? దాదాపు ఒక 60 గ్రామాలు, 14 పంచాయతీలు, 40 గ్రామాలు, మొత్తము 54 గ్రామాలు మా పరిధిలోకి వస్తాయి. కదిరి మండలం సార్? కదిరి రూరల్ మండలం. ఎంతమంది బైండ్ ఓవర్ చేసినారు సార్? 19 మందిలో ఒక పర్సన్, 19 మంది రౌడీస్కి ఒక పర్సన్ అందుబాటులో లేనందువల్ల, ఊళ్ళో లేనందువల్ల అతను బైండ్ ఓవర్ చేయలేదు. 18 మందిని బైండ్ ఓవర్ చేసినాం. లాస్ట్ 2019 ఎలక్షన్స్లో, 2014 ఎలక్షన్స్లో దాదాపు ఒక 22 మంది ఉంటే ఒక ఇద్దరు ఉత్తరప్రదేశ్లో ఉన్నందువల్ల ఆ ఇద్దరిని తప్ప మిగతా 20 మందిని బైండ్ ఓవర్ చేసినాం 2014-19 ఎలక్షన్ సంబంధించి. మామూలుగా టోటల్గా తీసుకుంటే బైండ్ ఓవర్స్ 615 మందిని చేసినాం టోటల్ బైండ్ ఓవర్స్. ఈ నాటు సారా ఒక 8000 లీటర్లు సీజ్ చేసినాను. తర్వాత ఈ లిక్కరు, ఈ సారాయి ఒక 500 లీటర్లు సారాయి దాకా సీజ్ చేశాను. తర్వాత ఈ కర్ణాటక ప్యాకెట్స్ ఒక 5500 ప్యాకెట్స్ సీజ్ చేసినాము. దాని కాస్ట్ ఒక 6 లక్షల దాకా ఉంటుంది. నేను దాదాపు ఒక 32 కేసులు పెట్టినా. ఈ లాస్ట్ నేను 25th వచ్చిన నుండి ఇప్పుడు వరకు. కదిరి నియోజకవర్గానికి సంబంధించిన 5 మండలాలు తలుపుల, ఎంపికుంట, గాయలపేట, నల్లచెరువు, తనకల్లు, ఈ 5 మండలాలు నా సర్కిల్ పరిధిలోకి వస్తాయి. కాబట్టి సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల సహచరులకు, ఫాలోవర్స్కు మా పోలీస్ వారి విజ్ఞప్తి, కౌంటింగ్ అనేది జూన్ 4వ తారీఖు జరుగుతుంది. దానిలో ఫలితాలు ఎవరికి అనుకూలంగా వచ్చినా, వాళ్ళు నమ్మే పార్టీకి వచ్చినా, ఎదుటి పార్టీకి వచ్చినా ప్రజలందరూ కూడా దీన్ని స్పోర్టివ్గా తీసుకొని సంయమనం పాటించి, ఇటువంటి కదిరి అంటేనే ఒక శాంతికి నిలయంగా ఉంది కాబట్టి దాన్ని ఆ పేరుని అలానే కంటిన్యూ చేస్తారని చెప్పేసి, ఎటువంటి ఎవరో రెచ్చగొడితే రంపులకు, రచ్చలకు, అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ చేసుకోకుండా ఈ కదిరి అంటే ఒక మంచి పేరు ఉంది కాబట్టి ఆ మంచి పేరుని అలాగనే కొనసాగిస్తారని చెప్పేసి, ఇది ఈ శాంతి భద్రతను కాపాడంలో మా అందరికీ పోలీసులకు అన్ని పార్టీల కార్యకర్తలు, అన్ని పార్టీల నాయకులు సహకరిస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాం. సర్కిల్ పరిధికి సంబంధించి దగ్గర ఒక 175 దాకా ఉన్నాయి. 175 మందిలో కొంతమంది అనారోగ్య పరిస్థితుల్లో, నడవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు లేదా కొంతమంది ఊర్లో వేసి వెళ్ళిన వాళ్ళు తప్ప మిగతా 142 మంది దాకా అందరికీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సత్ప్రవర్తన కలిగి ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ కౌంటింగ్ తర్వాత కూడా ఇదే విధంగా మాకు సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
ప్రసన్నాంజనేయ స్వామి గోవింద. అయిపోయింది వాళ్ళకంతా. రమణ గోవింద. పార్వతీ పదయే. జనాలు కూడా కావాలి నాగేష్. ఇప్పుడు చేసినాడు ఒకసారి తక్కువ, అప్పుడు ఎక్కువ జరుగుతుంది, తక్కువ జరుగుతుంది. విశేషంగా వైశాఖ మాసే యుక్తాయాం దశమ్యే మందవాసరే పూర్వాభాద్రా నక్షత్రాయ హనుమత్ జనన. భగవంతుడు వైశాఖ మాసము బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం ముందు స్వామివారి జననం. జననానికి కారణం ఏమప్ప అంటే వానరాకారంలో భగవంతుడు జన్మించినా కూడా దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ కోసము భగవంతుడు అన్ని విధాల మానవులను కాపాడుతూ రోగ గ్రహపీఠ భగవంతుడు జన్మించాడు. లోక కళ్యాణార్థం రాముడి యొక్క బంటుగా ఉండి రాముడికి అనేక విధముల సేవలు చేసి రామనామ తారక నామముతో భగవంతుడు ఎక్కడైతే రామతారక మంత్రం చెప్తామో అక్కడ భగవంతుడు ఎల్లవేళలా అక్కడే హనుమంతుడు కూర్చొని ఆ యొక్క రామ జపాన్ని రాముడి యొక్క నామాన్ని వింటూ ఉంటే అతడు పునీతుడై కోరిన వరాలు కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. అందుకోసమని ఈ రోజున భగవంతుని సేవలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఈ రోజున ఉదయాన్నే స్వామివారికి స్వస్తివాదన, పంచామృత అభిషేకము, ఏకాదశ వార రుద్రాభిషేకము, మన్యసూక్త అభిషేకము, అలంకారము, ఆభరణ సేవ, తోర పూజ అంటే ఆకు పూజ అన్నీ కూడా చేసుకొని తర్వాత స్వామివారికి ప్రీతిగా రుద్రహోమము, రుద్రాభిషేకము, రుద్ర హోమాన్ని కూడా భగవంతుని యొక్క దేవాలయంలో జరుపుకున్నాము. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా లోక సంరక్షణాత్మకోసమై మనకు మంచిగా సస్యశ్యామలంగా పంటలు పండి వర్షాల గురించి ఈ యొక్క దేశంలో పట్టణంలో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధి కావాలని ఆ భగవంతుని ప్రసన్న ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఈ రోజున ఈ యొక్క దేవాలయంలో అందరి యొక్క సమక్షంలో భగవంతునికి పూజా కార్యక్రమాలన్నీ కూడా తలపెట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలని భగవంతుని ప్రార్థన చేశాం. లోకా సమస్త సుఖినో భవంతు. ఆంజనేయ వరద గోవింద, లక్ష్మీ రమణ గోవింద, పార్వతీ పదయే, హర హర మహాదేవ. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.